గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ తెచ్చిందే, గమ్మున కూర్చొనియదే, కుదురుగా నిల్చొనియదే, చన్నగా నవ్విందే, కొనికే గాయబ్ చేసిందే, ముద్ద నోటికి పోకుండా మత్తు డిస్టర్బ్ చేసిందే. వచ్చిందే ఓబో సన్నాసి ఏట్రా పాట, ఎవడరా నీకు క్రీమ్ బిస్కెట్ వేసింది? కొంపదీసి రత్తాల మొగుడికి నీ మ్యాటర్ తెలిసిపోయి మెత్తగా బిస్కెట్ పెట్టి ఈది గోండాలతో నీ పులుసు కారీలా కొట్టించాడా ఏటి? నాకాదు మాయా, 5 ఏళ్ళు మన రాష్ట్రానికే జగన్ రెడ్డి వచ్చి చేసిన పనులన్నీ ఇప్పుడు మంత్రి పార్థసారథి బయట పెడుతుంటే విన్నాను, అందుకే ఆ పాట గుర్తొచ్చింది. ఓ ఆ లూటీ పురాణమేనా? ఏమన్నారట సదర్ మంత్రి గారు? 5 ఏళ్లలో మన సంపదంతా జగన్ రెడ్డి తన సొంత లాభం కోసం ఎలా దాచుకున్నాడో దోచుకున్నాడో ఆధారాలతో సహా చూపించారు మాయా. దోచుకోవడం ఏంట్రా? లక్షల కోట్లు అప్పులు తెచ్చి మన నెత్తినే కదా పడేసారు కదా. ఆ అప్పులు తెచ్చి జనాలకి ఇచ్చింది గోరంత అయితే తన బినామీ కంపెనీలు మళ్లించింది కొండంత అని మంత్రి గారు జగన్ గుట్టి అంతా విప్పేశారు మాయో, విప్పేశారు. అవునరా, ముఖ్యంగా మద్యం అమ్మకాలు ఇసుక అక్రమాలు చూస్తుంటేనే అర్థం అవుతుంది. అక్కడికే వస్తేనేమయ్యా, లిక్కర్ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా తన వాళ్ళకి వెళ్లేలాగా ఒక వ్యవస్థనే తయారు చేశారట. అంటే జనం తాగిన సొమ్ముతో ఆయన విదేశాల్లో మేడలు కట్టుకున్నారా ఏటి? అచ్చో అదేమయ్యా, ఆ డబ్బుల్ని దుబాయ్లోని దొంగ కంపెనీల ద్వారా విదేశాల్లో మైనింగ్ ప్రాజెక్టులకి రియల్ ఎస్టేట్ కి పెట్టుబడులుగా మార్చేశారట. అబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివితేటలరా! ప్రజల్ని ఇబ్బంది పెట్టి తన ఆస్తులు పెంచుకున్నాడా జగన్ రెడ్డి? ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో అంత ఆధునిక టెక్నాలజీతో కనిపెట్టేశారండి మాయా. మరి కేంద్రం ఇచ్చిన పథకాలు నిధుల సంగతి ఏంటి? అవి కూడా పక్కదారి పట్టాయా? నిధులనే కదా జగన్ రెడ్డి లాగేసింది. పంచాయతీలకు రావాల్సింది ఉపాధి హామీ డబ్బులు సుమారు 8,000 కోట్లు మళ్లించారట. ఎందుకు మళ్లించారట? రాష్ట్రం ఏమైనా బాగుపడిందా? ఎక్కడ మాయా, తన సొంత ప్రచారానికి చాచికి పేపర్ కి భారతీయ సిమెంట్ గా డబ్బులు అప్పనంగా దారిపోయారండి. అబ్బా, జగన్ కత్తికి 2 వైపులా పదునుంది రోయ్. అవినీతి సామ్రాట్ కాదు, అందుకేగా దోచుకోవడంలో దాచుకోవడంలో మంచి అనుభవం ఉందే. అంటే ఏంద్రా నువ్వు అనేది? ఓపు ఊర్లలో మురుగు కాలువలు బాగు చేయాల్సిన డబ్బుతో తన ప్రచారం చేసుకున్నారన్నమాట. అదే జరిగింది మాయా. పేదల నోటికాడు కోడి చేసే తన కంపెనీలు సంపద పెంచుకున్నారని మంత్రి పార్థసారథి గొక్క తిప్పుకోకుండా చెప్పేశారు మాయా. బయటకేమో నేను పేదల పక్షపాతిని అని చెప్పడం, లోపలేమో 1000 కోట్లు కొల్లగొట్టడం. బలిగా ఉందిరా జగన్ రెడ్డి రాజకీయం. అందుకే కదా మాయా, రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా వదిలేచే కేవలం తన కంపెనీల కోసమే పాలనలు సాగించారని మంత్రి గారు అంటే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఆర్థిక నేరాల మీద విచారణ జరుగుతుందా లేదా? జరుగుతుంది మాయా. ఇప్పటికే చెట్టు ఇంకా వేరే దర్యాప్తుల సంస్థలు లోతుగా చదువుతున్నాయంట. బయటికి రావాలరా, అప్పుడే కదా జనాలకు తెలిసేది. రాష్ట్రాన్ని ఎలా గొల్లు చేశారో అందరికీ అర్థం కావాలి కదా. నిజమే మాయా, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అప్పుల భారం మోపడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. జగన్ రెడ్డి హయాంలో జరిగిన దోపిడీ చూస్తుంటే చరిత్రలో ఎన్నడూ లేనంతగా జరిగింది అనిపిస్తుంది. అవును మాయా, ఒక మధ్యలోనే 1000 కోట్లు అంటే ఇక ఇటుకలో ఇంకెంత నొక్కేసి ఉంటారు. అధికారం అంటే సేవ చేయడం కాదు, ఆస్తి పెంచుకోవడం అని నిరూపించారా జగన్ రెడ్డి. ఎట్టాగైనా ఆయన గ్రేట్రా. ఎన్ని కేసులున్నా ఆయన జైలుకి వెళ్ళడం, కనీసం కోర్టుకి వెళ్ళడం. మరి ఏటో ఆయన అంటే మోడీ అంట కోకి అంత ప్రేమ. అది ఒకప్పుడు మాయా, ఇప్పుడు ఆ పాపాలన్నీ బయటపడుతున్నాయిగా. త్వరలోనే అన్ని ఆధారాలతో ప్రజల ముందుకు వచ్చారట. రావాలరా, అప్పుడే ఆ ఏడు ముఖం మాటను ఉండే ఆ నవ్వు వెనక ఉన్న అసలు రంగు అందరికీ కనపడుతుంది. జనాన్ని మోసం చేసి ఇప్పుడు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడంటే మాయా ఆ జగన్ రెడ్డి. జగన్ రెడ్డికి అలాంటివి ఏమి ఉండవురా. మడిసిలో పశ్చాత్తాపం అనేది మర్చికైనా ఉండదు. ఉంటే కన్న తల్లిని సొంత చెల్లిని అలా బయటికి తరిమేడు కదా. అయితే ఇప్పుడు మాత్రం నిజంగా కొంత బెంగ ఉందేమో అనిపిస్తుందిరా ఓబు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో దొరికిందంటే ఇంకా తప్పించుకోలేడు కదా, అదే బెంగ కారణం. దాని కంపెనీల ఆదాయం పెంచడం కోసం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినందుకు తగిన శిక్ష పడాల్సిందే మాయా. సరిగాని ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలిసేరా? పొద్దున్నే ఎక్కడన్నా టీవీలో మంత్రి గారి ప్రెస్ మీట్ చూశాను మాయా. ఆయన చూపిస్తున్న లెక్కలు చూస్తుంటే నాకే మర్చిపోయింది. చూసావా, మనం ఇక్కడ కష్టపడుతుంటే వాళ్ళు అక్కడ 1000 కోట్లు విదేశాలకు మళ్ళించేస్తున్నారు. అందుకే కదా మాయా మన రాష్ట్రం ఇంత వెనకబడిపోయింది. ఓ నీలేరా, ఇప్పుడైనా అసలు విషయాలు బయటకు వస్తున్నాయి కదా. అవును మాయా, ఇకనైనా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సరేరా ఓబు, ఇంకా ఇక్కడ వాగుతూ కూర్చుంటే పనులు అవ్వగానే వెళ్ళి ఆ కలుపు తీయించు. సరే మాయా వెళ్తున్నా, కానీ జగన్ రెడ్డి అవినీతి బాగోతాలు భలే ఉన్నాయి కదా. అవి బాగా తలే కాదురా, అవి అతిపెద్ద ఆర్థిక నేరాలు.
చట్టాలను చుట్టాలు చేసుకుని మరీ నడుస్తున్నాడు ఆయనకి అలా నడుస్తుంది మరి. కేంద్రం ఎందుకనో మెతక వైఖరితో ఉంటుంది మాయా. పైసా ఏ పరమాత్మ హే, డబ్బులోని దేవుడు ఉన్నారా. ఇంక రాజకీయ నాయకులంతా అందరినీ డబ్బుతో కొట్టడంలో జగన్ సిద్ధాస్తుడు. చూద్దామయ్యా ఇంకేం విషయాలు బయటపడతాయో. ఎన్ని బయటపడి ఉన్నా ఏం ఉపయోగం లేరా. సామాన్యుడికి ఒక చట్టం, డబ్బున్నోడికి ఒక చట్టం కదా. కరెక్ట్ గా చెప్పారు మాయా. ఆ లెక్కలు చూస్తా ఉంటే 5 ఏళ్లలో ఇంత దారుణంగా దోచేసారా అనిపిస్తుంది. అవును మాయా, మద్యం డబ్బులు కూడా బినామీలకు వెళ్ళాయంటే అది మామూలు విషయం కాదు కదా. అందుకే కదా అప్పుడు డిజిటల్ పేమెంట్లు తీసుకోలేదు. మద్యం షాపుల్లో కేవలం క్యాష్, మందుబాబులు క్యాష్ కోసం తెగ ఇబ్బంది పడ్డారంటే నమ్ము. అవును మాయా, అంతా నగదు లావాదేవీలే కదా, అంతా పక్క ప్లాన్ తో చేసాడనమాట. ఇప్పుడు ఆ నగదంతా ఎక్కడుందో దర్యాప్తు సంస్థలు కనిపెడతాయిలే. విదేశాల్లో పెట్టుబడులు పెట్టారంటే మామూలు నేరం కాదా మాయా. అలాంటి నేరాలు జగన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్యరా. తండ్రి సీఎంగా ఉన్నప్పటి నుంచి అలవాటే. నిజమా మాయా, అందుకే అంత పకడ్బందీగా వేసేసాడు. సర్లేరా సన్నాసి, వాళ్ళ బాగానే ఉంటారు. ఇదిగో నీలాంటాడు నాలంటాడు పని మానేసి ఇట్టా ఉప్పర్ మీటింగ్లు పెట్టుకుంటారు. ఇక్కడ నీ పని నువ్వే చెయ్యాలి, నా పని నేను చెయ్యాలి. మనకి ఎవడు సాయం చేయడు గారి పోపా. ఏదో రాజకీయాలు ఈడికే కావాలా. మరి ఏనంగా చూడక మాయా. చార్లే నే పోతున్నా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.